హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం కావలి ఇందిరానగర్ వెంగళరావు నగర్ దగ్గరలో ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ని చూడబోతున్నామండి. ఈ టెంపుల్ చాలా పెద్దగా, చాలా పీస్ఫుల్గా, అలానే చుట్టుపక్కల మొత్తం ఇంకా వేరే వేరే టెంపుల్స్తో చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. టెంపుల్ అయితే మనకి చుట్టూ బయట పార్కింగ్ స్పేస్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలానే లోపల గుడి లోపల కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అష్టలక్ష్మి టెంపుల్ అంటే మనకి 8 అవతారాలతో లక్ష్మీ టెంపుల్స్ ఉంటాయి కదా అండి. అలాగా ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్ వైజ్, అంటే ఫస్ట్ కింద ఒక 2 అవతారాలు, అలానే ఒక 6-7 స్టెప్స్ పైకి ఎక్కాక ఇంకొక 2 గుళ్ళు, అలా ఇంకొంచెం పైకి ఎక్కాక ఇంకొక 2 లక్ష్మీ గుళ్ళు, ఇలాగ మొత్తం 8 అవతారాలు, మనకి 8 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అలానే వాటిని దాటుకొని పైకి వెళ్ళాక వామనమూర్తి టెంపుల్, అండ్ అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అన్నమాట. అండ్ అలానే చుట్టుపక్కల మనకి సరస్వతీదేవి టెంపుల్ ఉంది. అండ్ అలానే ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ బయట చుట్టుపక్కల మొత్తం ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అండి. టెంపుల్ లోపల మనకి కొబ్బరి చెట్లు, అలానే కూర్చోవడానికి, కాసేపు కూర్చోవడానికి, గుడి చుట్టూ తిరగడానికి కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ అనిపించింది. మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్ అయితే ఆ పూజారులు వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతారట. మేము 10:30 ఆ టైంకి వెళ్ళాము. అప్పటికే ఎవరూ లేరు. గుడి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఎవరు పూజారులు కూడా కనిపించలేదు. ఇంకా మేమే టెంకాయ కొట్టుకొని దీపం వెలిగించుకొని వచ్చేసామన్నమాట. మీరు కూడా ఇప్పుడు మాతో పాటు టెంపుల్ మొత్తం తిరిగి చూడండి. టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది.
మంచిగా సంగీతం రావాలి. ఆ సంగీతంలో మంచి పాఠాలు నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి కావాల్సిన చెప్పు సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి. అటువంటి ఏకాగ్రతను నాకు ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కావలి ఇందిరానగర్ దగ్గరలో ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ని. చాలా బాగుంది కదా అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ని కానీ లేదా ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ కావలికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని చూడడానికి తీసుకువెళ్ళండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మీరు టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం.